హాయ్ నమస్తే, వెల్కమ్ టు మన మీడియా. నేను మీ కేవీఆర్. కేంద్ర ప్రభుత్వం నిన్న అమరావతికి 15,000 కోట్ల రూపాయలను అసిస్ట్ చేస్తామని చెప్పి, అంటే అలొకేట్ కాదు, అది కేటాయింపు కాదు, కేవలం అరేంజ్మెంట్ మాత్రమే అని చెప్పి స్పష్టంగా చెప్పినా కూడా ఇక ఈ పచ్చపత్రికలు పచ్చ డిజిటల్ మీడియా మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎలివేషన్ ఇస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అనమాట. ఇదిగో ఇట్లా చంద్రబాబు పెద్ద ఎత్తున ఢిల్లీ నుంచి బ్యాగులు తీసుకొస్తున్నారని చెప్పి ఇక సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్ చోటు చేసుకుంటాయి. అయితే దీని వెనుక ఒక గూడుపూట అని ఉందన్నది అందరూ చేస్తున్న ఆరోపణ. వాస్తవానికి అమరావతి బ్లూ ప్రింట్ లో గతంలో చంద్రబాబు 2018లో, వాస్తవానికి అంటే 2014లో ఎప్పుడైతే అపాయింటెడ్ డే అంటే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించిందో ఆ రోజు నుంచే అమరావతి అమల్లోకి వస్తుంది, అమరావతి రాజధాని అమల్లోకి వస్తుందని ఈ బ్లూ ప్రింట్లు సాక్షిగా చెప్పుకొచ్చారు అనమాట. దీనిలో మెన్షన్ చేసింది ఏంటంటే సోషియో ఎకనామిక్ మాస్టర్ ప్లాన్, దీన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా రూపుదిద్దింది అనమాట. రకరకాల అంటే విదేశాలలో అన్నింటిని కూడా తిరిగి ఆయా రాజధానులను పరిశీలించి ఫండింగ్ స్ట్రాటజీ, తర్వాత ఇంక్లూజివ్ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లెట్లా నిర్మిస్తామని చెప్పి మొత్తం క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చారు. అట్లాంటిది మరి కేంద్రం నుంచి సాయం ఎందుకు అన్నది ఇప్పుడు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే సంబరాలు చేసుకుంటారు అనమాట. ఇదిగో బ్లూ ప్రింట్ లో క్లియర్ గా రాసుకొచ్చారు అనమాట. ఫండింగ్ స్ట్రాటజీ, నీడ్ ఫర్ ఏ ఫండింగ్ స్ట్రాటజీ to create world-class living standards, Amaravati will require investment of about 44,000 crore for priority infrastructure project over the next 10 years. To complete these projects on time and on budget, the city will need a well-planned funding strategy, and effective funding strategy includes identifying sources of funds, projecting funding across phases of the project, and structure to ensure efficiency and control, sources of funds, support from central government, loans from multilateral agencies, housing and urban development corporation loans, public private partnerships, institutional investments, foreign investors, land monetization, state government grants అని చెప్పి క్లియర్ గా ఇందులో మెన్షన్ చేశారు అనమాట. ఇన్ని రకాలుగా వీళ్ళు లోన్లు తెచ్చుకుంటాం, మా సిటీని మేమే నిర్మించుకుంటాం అని చెప్పి ఈ బ్లూ ప్రింట్ లో మెన్షన్ చేశారు అనమాట. అట్లాంటిది ఇప్పుడు కేంద్రం నుంచి సాయం, అది కూడా వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థల నుంచి అప్పు ఇప్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఏదో మెలిక పెట్టడమే, ఫిట్టింగ్ పెట్టడమే అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. మరోవైపు ఈ అమరావతి ల్యాండ్స్ కి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపణలు, అవన్నీ గడిచిన చరిత్ర. సో అమరావతి అనేది చంద్రబాబు గారికి తొలి అండ్ లాస్ట్ ప్రాధాన్యం, చివరి ప్రాధాన్యం. దాన్ని నిర్మిస్తే తప్ప అక్కడ ఇప్పటిదాకా పెట్టిన పెట్టుబడులు, తమ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళంతా అక్కడ ఏవైతే డబ్బులు పెట్టిరో అవన్నీ తిరిగి వచ్చే అవకాశం లేదన్న చర్చ నేపథ్యంలో దాని మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉందన్నమాట. సో బాబుకు కావాల్సింది చక్కగా చేసుకుంటారు. అంటే ఒక్క కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇక చాప కింద నీరు లెక్క దీన్ని చేసుకుంటూ పోతున్నారు అనమాట. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు కావాల్సింది చేసుకోవడానికి చక్కగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబు సర్కార్ మొదటి చివరి ప్రాధాన్యం రాజధాని అమరావతి. ఈ విషయం కేంద్ర బడ్జెట్ లో 15,000 కోట్ల అప్పు మంజూరు ఏర్పాట్లే నిదర్శనం. చంద్రబాబు సర్కార్ కొలువుదీయగానే అమరావతిలో పనులపై ఆదేశాలు వెలువడ్డాయి. తమ ప్రభుత్వ ప్రతిపాదనల మేరకే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించినట్టు చంద్రబాబు చెప్పిన సంగతి తెలిసిందే. బడ్జెట్ లో ఏపీకి నిధులు చెప్పుకోవడానికి ఏం లేవు, కేవలం రాజధాని నిర్మాణానికి వివిధ సంస్థల ద్వారా 15,000 కోట్లు సమకూరుస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆ అప్పుపై కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేయడం విశేషం. ఆ నిధులతో రాజధాని అమరావతి రూపురేఖలు మారతాయంటూ టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టడాన్ని చూడొచ్చు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇవ్వలేదు, అయినా ఏపీకి కేంద్రం భారీ సాయం చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం టీడీపీకే చెల్లింది. పోలవరం కంటే అమరావతి నిర్మాణమే అత్యంత ప్రాధాన్యాంశమని కేంద్రానికి చంద్రబాబు చెప్పుకున్నారు. అందుకే పోలవరం నిర్మాణానికి నిధుల మంజూరుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని మాత్రం ఆమె మొక్కుబడిగా చెప్పారు. అంతేకాదు వెనుకబడిన జిల్లాలకు ఎంత మొత్తంలో సాయం అందిస్తారో క్లారిటీ ఇవ్వలేదు. చంద్రబాబు అమరావతికి రుణం ఇప్పించాలని అభ్యర్థించడం, కేంద్రం అందుకు సానుకూలంగా స్పందించినట్టు బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. చంద్రబాబు ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారో సులువుగానే అర్థం చేసుకోవచ్చు. రాజధాని పేరుతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే విమర్శల్ని కొట్టిపారేయలేం. సో ఇది తెర వెనుక జరుగుతున్న తతంగం అనమాట. ఈ నేపథ్యంలోనే అమరావతిలో ఇంకా ఈ ఎలివేషన్లు, పచ్చ మీడియా ప్రోపగండా, ఇక్కడ చూడండి ఎట్లాంటి వార్తలు రాశారు. రాజధానికి రాజసం అంట, ఇంకో పత్రికనేమో హ్యాపీ ఏపీ అని చెప్పి ఇట్లా ఎలివేషన్స్ ఇచ్చుకుంటా వస్తా ఉన్నారు అనమాట. దీని వెనుకల ఉండే కథలు, డ్రామాలు, ఫీట్లు, స్టంట్లు ఏంటన్నది ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎరకరే. సో ఒకప్పుడేమో బ్లూ ప్రింట్ లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ, అంటే తమ సిటీని తామే నిర్మించుకుంటాం, రాబోయే 25 ఏళ్లలో బ్రేక్ ఈవెన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని సాకే రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ఇంతకుముందు మీకు చూపించిన కదా ఈ బ్లూ ప్రింట్ లో మెన్షన్ చేసిరు అనమాట. మరి అట్లాంటిది కేంద్ర ప్రభుత్వ సాయం ఏంది,
ఆ సాయం కూడా గ్రాంట్ల రూపంలో కాకుండా జస్ట్ అసిస్ట్ చేస్తాం, అరేంజ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం ఏందో, వీళ్ళు ఇట్లా సంబరాలు చేసుకోవడం ఏందో ఇక ఆ దేవునికే తెలియాలి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.